హలో గైస్, ఎల్టీఎక్స్ క్లాస్కి స్వాగతం. నేను మీ ప్రసాద్ సార్. 2023 సంవత్సరంలో ఇస్రో ఆదిత్య L1 అనే ఒక నౌకని సూర్యుడిని పరిశోధించడానికి పంపించింది అని మనకి చాలామందికి తెలుసు. అయితే ఆ నౌక పంపించినప్పుడు చాలామందికి వచ్చిన సందేహం ఏంటి అంటే, ఆదిత్య అంటే సూర్యుడు, ఓకే, మరి L1 అంటే అర్థం ఏంటి, అదేమైనా సిరీసా అని చాలామంది అనుకున్నారు. అయితే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, L1 అంటే ఒక సిరీస్ కాదు. L1 అనేది సూర్యుడికి భూమికి సంబంధించిన ఒక ప్రాంతం. సో దాని గురించి తెలుసుకోవడానికి ఇవాళ మనం ట్రై చేద్దాం. సో ఇక్కడ L1లో L అంటే అర్థం లగ్రాంజియన్ బిందువు అని అర్థం. దీన్నే మనం లగ్రాంజ్ బిందువు అని కూడా పిలవచ్చు. మొత్తం ఈ లగ్రాంజ్ బిందువులు అనేవి ఈ యూనివర్స్లో అంటే ఈ విశ్వంలో ఏవైనా ఒక వస్తువు ఇంకొక వస్తువు చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటే ఆ రెండింటికి సంబంధించి మనకి ఈ L అనే బిందువులు లగ్రాంజియన్ బిందువులు ఉంటాయి. అంటే అది సూర్యుడు భూమి అవ్వచ్చు, లేదా భూమి చంద్రుడు అవ్వచ్చు, లేదా సాటర్న్ అనే గ్రహం తీసుకోండి, శనిగ్రహము దాని యొక్క అతిపెద్ద ఉపగ్రహం టైటాన్ అవ్వచ్చు. వేటికైనా కూడా మనకి లగ్రాంజియన్ బిందువులు ఉంటాయి. ఇది ఒకటో విషయం. రెండోది, అయితే ఈ లగ్రాంజియన్ బిందువులు అసలు ఏంటి అవసరం, వీటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ లగ్రాంజియన్ బిందువులు అనేవి ఏవైనా రెండు వస్తువుల మధ్య, అంటే ఇలా ఒకదాని చుట్టూ ఒకటి పరిభ్రమిస్తున్న వస్తువుల మధ్య సమతా స్థితిని అంటే ఈక్వలిబ్రియంని సూచించే స్థానాలండి. ఇది రెండో పాయింట్. సమతాస్థితి, ఏ సమతాస్థితి సార్, దేనికి సంబంధించిన సమతాస్థితి అంటే గురుత్వాకర్షణకి సంబంధించి సమతాస్థితి అన్నమాట. సో గురుత్వాకర్షణకు సంబంధించి సమతాస్థితిని సూచించే స్థానాలే ఈ లగ్రాంజియన్ బిందువులు అన్నమాట. సో మూడోది, ఈ లగ్రాంజియన్ బిందువులు ఎన్ని ఉంటాయి, మొత్తం ఏవైనా ఒక వస్తువు ఇంకొక వస్తువు చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటే మొత్తం 5 లగ్రాంజియన్ బిందువులు ఉంటాయి. మీకు ఇక్కడ ఉదాహరణగా భూమికి సూర్యునికి సంబంధించిన లగ్రాంజియన్ బిందువులు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మీరు చూడొచ్చు, మధ్యలో సూర్యుడు ఉన్నారు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంది. ఇలా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంటే సూర్యుడికి భూమికి మధ్యలో L1 అనే బిందువు ఉంది. అలాగే భూమికి వెనుక వైపు L2 అనే బిందువు ఉంది. అలాగే సూర్యుడికి వెనుక వైపు కరెక్ట్గా భూమి ఏ కక్షలో ఉందో అదే కక్షలో దగ్గర అంతే స్థానంలో L3 అనే బిందువు ఉంది. అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి కంటే ముందుగా L4 అనే బిందువు ఉంది, ఒక 60 డిగ్రీల కోణం ముందు. అలాగే భూమికి 60 డిగ్రీల కోణం వెనుక వైపు L5 అనే బిందువు ఉంది. అంటే మొత్తం మనకి 5 లగ్రాంజియన్ బిందువులు ఉంటాయి. అంటే 5 గురుత్వాకర్షణ సమతాస్థితి స్థానాలు ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది మూడో విషయం. అయితే అన్నింటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటి, అసలు ఏంటి సార్ ఈ లగ్రాంజియన్ బిందువులు, వీటి అవసరం ఏంటి, వీటి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనేది కదా మీ సందేహం. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను, ఒకసారి వినండి క్లియర్గా. సో లగ్రాంజియన్ బిందువులు, మీకు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి, మధ్యలో సూర్యుడు అనే ఒక నక్షత్రం ఉంది. మనం సూర్యుడిని భూమిని తీసుకుందాం. సూర్యుని చుట్టూ భూమి అనే గ్రహం ఒక నిర్దిష్టమైన కక్షలో తిరుగుతుంది. ఒక నిర్దిష్టమైన కక్షలో భూమి అనే గ్రహం తిరుగుతుందండి. అయితే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇక్కడ మనకి 2 బలాలు పనిచేస్తాయి. ఒకటి, భూమిని సూర్యుడు తన వైపు ఆకర్షిస్తూ ఉంటాడు, దాన్నే మనం గురుత్వాకర్షణ బలం అని చెప్పి పిలుస్తాం. అయితే భూమి సూర్యునిలోకి వెళ్ళిపోకుండా ఉండడానికి తను ఒక ప్లేస్లో స్థిరంగా ఉండిపోకుండా సూర్యుని చుట్టూ అలా పరిభ్రమిస్తూ ఉంది. ఒక నిర్దిష్టమైన కక్షలో నియర్లీ 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. ఇలా తను కొంత వేగంతో తిరుగుతూ ఉండటం వలన తనకి తాను కొంత బలాన్ని చేకూర్చుకుంది. దాన్నే మనం అపకేంద్ర బలం ఆర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని చెప్పి పిలుస్తాం. సో అంటే ఇక్కడ గురుత్వ బలం అలాగే అపకేంద్ర బలం రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ మనకి మూడో పాయింట్ కూడా చెప్తానంటే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనకి న్యూటన్ 1వ గమనీయం ప్రకారం జడత్వం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనకి జడత్వం, దాన్ని మనం ఇనర్షియా అని చెప్పి పిలుస్తాం. దీని ఉద్దేశం ఏంటి అంటే, ఏదైనా ఒక చలనంలో ఉన్న వస్తువు ఎప్పుడూ చలనంలోనే ఉండడానికి ప్రయత్నిస్తుంది, లేదు ఒక వస్తువు స్థిరంగా ఉంటే ఎప్పుడూ స్థిరంగానే ఉండడానికి ప్రయత్నిస్తుంది. దాన్నే మనం ఇనర్షియా, జడత్వం అని చెప్పి పిలుస్తాము. సో ఈ విధంగా ఇదే న్యూటన్ 1వ గమన నియమం. అంటే ఇప్పుడు దీనికి సంబంధం ఏంటి సార్ మీరు అడిగితే,
ఇప్పుడు భూమి ఒక కక్షలో తిరుగుతుంది కదా, ఎప్పుడు అదే కక్షలో అదే దిశలో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, కంటిన్యూస్గా అదే దిశలో అదే కక్షలో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో అలా ప్రయత్నించే క్రమంలో దానికి 2 బలాలు అవసరం అవుతున్నాయి. ఒకటి గురుత్వ బలము, 2 అపకేంద్ర బలం. ఓకే, ఈ 2 ముందు గుర్తుపెట్టుకోండి, ఎందుకనేది మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ 2 పక్కన పెడితే, ఇప్పుడు మీరు భూమి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సూర్యుడి గురించి కానీ లేదా భూమి గురించి కానీ లేదా వాతావరణం గురించి కానీ వీటన్నింటి గురించి పరిశోధించడానికి రకరకాల ఉపగ్రహాలని అంతరిక్షంలోకి ప్రవేశపెడుతున్నాం. మీకు తెలుసు, మనం ప్రవేశపెట్టే ఉపగ్రహాలు అయితే భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి, లేకపోతే చంద్రుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి, లేకపోతే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆబ్జెక్ట్, అంటే ఒక వస్తువు చుట్టూ ఖచ్చితంగా అవి తిరుగుతూనే ఉంటాయండి. అయితే ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు వాటి మీద ఖచ్చితంగా ఆ వస్తువు యొక్క గురుత్వ బలం అనేది పనిచేస్తుంది. అంటే కొన్నాళ్ళకి ఏమవుతాయంటే ఆ వస్తువులు అలా 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 ఆ మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్ వైపు, మధ్యలో ఉన్న వస్తువు వైపు వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అయితే అలా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మనం ఏమైనా చేయగలమా? ఖచ్చితంగా చేయగలము. ఏం చేయొచ్చు? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు భూమి ఇద్దరూ కూడా తమకి తాము కొంత గురుత్వ బలాన్ని కలిగి ఉన్నారండి. ఓకే, మీరు ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. సూర్యుడికి కొంత గురుత్వ బలం ఉంది, లేదు భూమికి కూడా కొంత గురుత్వ బలం ఉంది. అయితే ఒక వస్తువు ఒకవేళ మనం ఈ ప్లేస్లో పెట్టి తిప్పుతున్నాం అనుకోండి, భూమి చుట్టూ తిప్పుతున్నాం అనుకోండి, ఇదేమవుతుంది? భూమి యొక్క గురుత్వ బలానికి లోనయ్యి మెల్లమెల్లగా భూమి వైపుగా ప్రయాణించడం స్టార్ట్ అవుతుంది. లేదు ఇంకొక వస్తువుని తీసుకెళ్లి ఇక్కడ పెట్టారనుకోండి, ఇక్కడ పెట్టి సూర్యుని చుట్టూ తిప్పుదామని ట్రై చేశారనుకోండి, ఏమవుతుంది? ఆ వస్తువు కాస్త మెల్లమెల్లగా సూర్యుడి యొక్క గురుత్వ బలానికి లోనయ్యి సూర్యుడిలోకి పడిపోతూ ఉంటుంది. సో దాన్ని కూడా మనం కాపాడలేము. సో లేదు ఇంకొంచెం దూరంగా పెడదాం, సూర్యుడి యొక్క గురుత్వ బలానికి లోనవ్వకూడదని చెప్పి కొంచెం దూరంగా, సూర్యుడి నుంచి కొంచెం దూరంగా పెట్టామనుకోండి, అదేమవుతుంది? మెల్లమెల్లగా అవుటర్ స్పేస్, అంటే అంతరిక్షంలోకి, బయట అంతరిక్షంలోకి సూర్యుడి నుంచి, సూర్యమండలం నుంచి దూరంగా వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఇలా ఏం చూసినా అయితే అది భూమి చుట్టూ, భూమికి దగ్గరలోకి వచ్చేయచ్చు, లేదు అంటే సూర్యుడికి దగ్గరలోకి వెళ్ళిపోవచ్చు, లేదు అంటే సూర్యుడి నుంచి, భూమి నుంచి పూర్తిగా దూరంకి వెళ్ళిపోవచ్చు. ఇందులో ఏది మనకి మంచిది కాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. అండ్ అలాంటి సమయాల్లో మనం ఆ నౌకని ఒకే ప్లేస్లో ఉంచాలి అంటే చాలా కష్టపడాలి, చాలా ఫ్యూయల్ని వాడాల్సి ఉంటుంది. అంటే ఫ్యూయల్ అంటే ఏంటి? ఇంధనాన్ని వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయాలు. సో అలాంటి పరిస్థితుల్లోనే మనకి ఆయిలర్ అనే వ్యక్తి, ఓకే, మరియు లగ్రాంజ్ అనే ఒక వ్యక్తి ఇద్దరూ కలిసి మొత్తం 5 లగ్రాంజియన్ బిందువులు కనుగొన్నారు. ఆయిలర్ అనే ఆయన L1, L2, L3 అనేవి, లగ్రాంజ్ అనే వ్యక్తి L4, L5 అనే బిందువులు కనుగొన్నారు. సో ఈ స్థానాలు దేనికి సంకేతం అంటే ఏమిటి? మీరు ఒకవేళ ఒక ఉపగ్రహాన్ని ఈ 5 పాయింట్ల దగ్గర ఉంచితే, ఈ 5 బిందువుల దగ్గర ఉంచితే అవి ఖచ్చితంగా సూర్యుడి యొక్క గురుత్వాకర్షణకి లోనవ్వవు, భూమి యొక్క గురుత్వాకర్షణకి లోనవ్వకుండా, అలాగే అపకేంద్ర బలం ఎక్కువైపోయి సూర్యుడి నుంచి పూర్తిగా దూరంగా వెళ్ళిపోకుండా అలాగే ఒక నిర్దిష్ట స్థానంలో అలాగే ఉండిపోగలుగుతాయి. సో అలాంటి ఉపగ్రహాల కోసం మీరు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అవి అలాగే ఒకే ప్లేస్లో నిరంతరం ఉంటూ మనకి సూర్యుడిని కానీ, భూమిని కానీ, లేదా మిగతా విశ్వాన్ని కానీ కంటిన్యూస్గా, అంటే అలా నిరంతరము పరిశోధించడానికి అవకాశాన్ని ఇస్తాయి. సో 5 బిందువుల దగ్గర మీరు ఈ ఉపగ్రహాలను తీసుకెళ్లి పెట్టండి అని చెప్పి మొత్తం 5 బిందువుల్ని చెప్పారండి. సో ఈ 5 బిందువులే మనకి L1, L2, L3, L4, L5 అనే బిందువులు. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటే వాటి అవసరం ఏంటి అంటే వాటి వల్ల ఉపయోగం ఏంటంటే, ఒక ఉపగ్రహాన్ని అక్కడ పెడితే ఉపయోగం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ L5 దగ్గర ఉపగ్రహాన్ని పెట్టామనుకోండి, L5 దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ సూర్యుడి యొక్క గురుత్వ బలం అలాగే భూమి యొక్క గురుత్వ బలం రెండూ కూడా సమతా స్థితిలోకి వచ్చేస్తాయి. రెండూ సమతా స్థితిలోకి వచ్చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ పెట్టిన ఒక వస్తువు ఈతర సూర్యుడి యొక్క గురుత్వ బలానికి కానీ లేదా భూమి యొక్క గురుత్వ బలానికి కానీ లోనవ్వకుండా అదే ప్రాంతంలో అలా స్థిరంగా ఉండడానికి, ఒక స్థిర కక్షలో స్థిరంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. మీరు L1 దగ్గర కూడా ఒకసారి చూడొచ్చు. L1 ఒకసారి చూసారు అనుకోండి, L1 దగ్గర పెట్టిన దగ్గర L1 దగ్గర సూర్యుడి యొక్క గురుత్వ బలము
భూమి యొక్క గురుత్వ బలం రెండూ కూడా బ్యాలెన్స్ అయ్యి అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ పెట్టిన వస్తువు అక్కడే అలా నిరంతరం ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఈ 5 పాయింట్ల దగ్గర పెట్టిన ఏ వస్తువైనా కూడా అలా నిలకడగా ఉంటూ విశ్వాన్ని పరిశోధించడానికి మనకి అవకాశాన్ని ఏర్పరుస్తుంది. సో ఆ ఉద్దేశంతోనే మనకి ఈ 5 బిందువులు ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనలో చాలా ప్రముఖమైన పాత్రని పోషిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ 5 బిందువులు ఒకసారి చూడండి. L1 బిందువు కరెక్ట్ గా ఎక్కడుంటుంది? కరెక్ట్ గా సూర్యుడికి భూమికి మధ్యలో ఉండే బిందువును మనం L1 బిందువు అంటాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా డైరెక్ట్ గా ప్రశ్న వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో సూర్యుడికి భూమికి మధ్యలో ఉండే బిందువు కరెక్ట్ గా భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే బిందువు ఏంటి అంటే L1 బిందువు అండి. 2 L2 బిందువు భూమికి వెనుక వైపు ఉంటుంది. సో సూర్యుడి నుంచి ఇంకొంచెం దూరంగా ఉంటుంది. ఇది కూడా కరెక్ట్ గా భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. తర్వాత మూడోది L3 బిందువు మన నుంచి చాలా దూరం, అంటే ఈ రెండు ఒకే దూరంలో ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే రెండు కూడా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. బట్ L3 బిందువు మాత్రం భూమికి, అదే సూర్యుడికి భూమి ఎటువైపు ఉన్నదో అటువైపు కాకుండా దానికి ఆపోజిట్ వైపు, దానికి వ్యతిరేక దిశలో L3 బిందువు ఉంటుంది. కరెక్ట్ గా చెప్పాలంటే భూమి ఏ కక్షలో తిరుగుతుందో అదే కక్షలో ఉంటుందండి. సో భూమి సూర్యుడికి ఎంత దూరంలో ఉందో L3 బిందువు కూడా అంతే దూరంలో ఉంటుంది, కానీ అది వెనక వైపు ఉంటుంది. సో మనం ఒకవేళ భూమి మీద నుంచి చూసినా కూడా అది ఎప్పటికీ కనిపించదు అనమాట. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటివన్నీ కూడా అవసరమే మనకి. ఓకే, ఒకవేళ మీరు L1 బిందువు దగ్గర చూసారనుకోండి, L1 బిందువు మీరు భూమి నుంచి సూర్యుడికి చూస్తుంటే ఎప్పుడూ మధ్యలోనే కనిపిస్తుంటది. L2 బిందువు దగ్గర ఉన్న ఉపగ్రహం మనకి భూమికి వెనక వైపు ఉంటుంది కాబట్టి ఎప్పుడూ చీకట్లోనే ఉంటుంది, కంప్లీట్ గా చీకట్లోనే ఉంటుంది. ఇవండి. ఈ మూడింటిని కూడా ఆయిలర్ గారు ప్రవేశపెట్టారు, ఆయిలర్ గారు కనిపెట్టారు. అండ్ ఈ 3 అస్థిరమైన లగ్రాంజియన్ బిందువులండి. అంటే అంత స్థిరత్వం ఉండదు. అంటే ఒకవేళ మనం ఈ L1, L2, L3 బిందువుల్లో ఏదైనా ఒక నౌకని ఉంచాలి అంటే అవి కంటిన్యూస్ గా నిరంతరం అలా స్టేబుల్ గా అదే ప్రాంతంలో ఉండిపోలేవు. అవి ఆ ప్రాంతంలో నిలకడగా ఉండాలి అంటే, అవి భూమి గురుత్వాకర్షణకి సూర్యుడి గురుత్వాకర్షణకి గురవ్వకుండా ఉండాలి అంటే వాటిని మనం ఆ L1 చుట్టూ ఒక స్థిరమైన కక్షలో తిప్పుతూ ఉండాలి. L1 చుట్టూ గాని, L2 చుట్టూ గాని, L3 చుట్టూ గాని ఒక స్థిరమైన కక్షలో తిప్పుతూ ఉండాలి. దాన్ని హాలో కక్ష్య అంటారండి. హాలో ఆర్బిట్, దానికి తెలుగులో పదం లేదు. హాలో కక్ష్య అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే L1, L2, L3 స్థానాలు అస్థిరమైనవి కాబట్టి ఒకవేళ అక్కడ పెట్టిన ఏ వస్తువైనా కూడా ఒక హాలో కక్షలో తిరగాల్సి ఉంటుంది. అది ఆదిత్య L1 అయినా కూడాను, ఆదిత్య L1 కూడా అదే కక్షలో తిరుగుతూ ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడ గమనించవచ్చండి, L1 అనే బిందువు చుట్టూ ఒక హాలో కక్షలో ఈ ఆదిత్య L1 అనే నౌక తిరుగుతూ ఉంది. ఓకే, హాలో కక్ష అనేది ఖచ్చితంగా L1, L2, L3కి అవసరం అవుతుంది. ఆ తర్వాత కాలంలో, కొంతకాలం తర్వాత లగ్రాంజ్ గారు L4, L5 పాయింట్లని ప్రవేశపెట్టారు. ఇవి ఎక్కడుంటాయంటే ఇప్పుడు కరెక్ట్ గా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు మొత్తం 360 డిగ్రీలకి ఒక కక్ష కంప్లీట్ అవ్వడానికి 360 డిగ్రీలు పడుతుంది కదా. సో ఈ 360 డిగ్రీలు పడుతున్నప్పుడు భూమికి కరెక్ట్ గా 60 డిగ్రీల ముందు, 60 డిగ్రీల కంటే ముందు ఉన్న స్థానాన్ని L4 అని, అలాగే భూమి నుంచి 60 డిగ్రీల వెనక వైపు ఉండే స్థానాన్ని L5 అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఈ L4, L5 ఏవైతే ఉన్నాయో ఈ L4, L5 చాలా స్థిరమైన స్థానాలండి. ఎంత స్థిరమైనవంటే L4, L5లో ఉన్న ఏ వస్తువు కూడా, ఏ ఉపగ్రహము కూడా అది హాలో కక్షని వాడవలసిన అవసరం లేదు. సో అంటే L4, L5 అనేవి అంత స్థిరమైన పాయింట్లు అన్నమాట. అందుకే ఈ ప్రతి గ్రహానికి, అంటే ఇప్పుడు భూమి ఉంది కదా, భూమి ఒక కక్షలో తిరుగుతున్నప్పుడు భూమి కక్షలో కూడా కొన్ని గ్రహ శకలాలు తిరుగుతూ ఉంటాయని మీరు వినే ఉంటారు. భూమే కాదు, ప్రతి గ్రహం యొక్క కక్షలో కూడా కొన్ని గ్రహ శకలాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలా ఒక గ్రహం యొక్క కక్షలో తిరుగుతూ ఉన్న గ్రహ శకలాల్ని మనం ఏమంటామంటే ట్రోజన్లు అని పిలుస్తామండి. ట్రోజన్స్. ఓకే, ట్రోజన్లు ఎక్కువగా ఉన్న గ్రహం ఏంటి అంటే మనకి బృహస్పతి అండి. బృహస్పతికి అన్నింటికంటే ఎక్కువ
ట్రోజన్లు ఉంటాయి. సో ఈ ట్రోజన్లు ఉండే స్థావరం ఏంటి అంటే, వాటి యొక్క స్థావరం ఏంటి అంటే అయితే L4 దగ్గర ఉంటాయి, లేకపోతే L5 దగ్గర ఉంటాయి. సో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది L4 L5 దగ్గర ఉండటం వల్ల వాటికి వచ్చిన బెనిఫిట్ ఏంటి అంటే, అవి సూర్యుడి యొక్క గురుత్వాకర్షణకి కానీ లేదా భూమి యొక్క గురుత్వాకర్షణకి కానీ లోనవ్వకుండా అదే స్థానంలో స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి చూసుకుంటే ఈ 5 బిందువులు కూడా L1, L2, L3, L4, L5 బిందువులు ఏదైనా ఒక ఉపగ్రహం ఈ రెండింటి యొక్క గురుత్వాకర్షణకి లోనవ్వకుండా, అలాగని అపకేంద్ర బలం ఎక్కువైపోయి బయటికి వెళ్ళిపోకుండా స్థిరంగా ఉండడానికి అవకాశాన్ని కల్పించే ప్రాంతాలు. ఓకే, అందులో మనకి బాగా ఇంపార్టెంట్ అనేవి ఏంటి అంటే L1 మరియు L2 బిందువులు అండి. ఎందుకంటే ప్రస్తుతం ఈ నాసాకి సంబంధించినవి కానీ ఇస్రోకి సంబంధించినవి కానీ చాలా ఉపగ్రహాలు ఈ L1, L2 బిందువుల దగ్గర ఉన్నాయి. L3 దగ్గరికి ఇంతవరకు ఎప్పుడు కూడా మనం ఏ నౌకని ప్రవేశపెట్టలేదు, దానివల్ల పెద్దగా మనకు ఉపయోగం కూడా అనిపించలేదు అన్నమాట. ఓకే, అలాగే L4, L5 దగ్గరికి కూడా అంత ఎక్కువగా మనం నౌకల్ని ప్రవేశపెట్టలేదు. సో మనం ప్రవేశపెట్టిన నౌకలు ఎక్కువగా L1 దగ్గర, L2 దగ్గర ఉన్నాయి. మీకు బాగా తెలిసిన L1 దగ్గర ఉన్న నౌక ఏంటి? ఆదిత్య L1. ఆదిత్యని L1 దగ్గర ఎందుకు పెట్టారు? ఇప్పుడు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అన్న. ఎందుకు పెట్టి ఉండొచ్చు, కారణం ఏమై ఉండొచ్చు? ఓకే, పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు L1 దగ్గర ఒక నౌకని పెడితే అది ఆ L1 దగ్గరే ఉండి అలా ఆ పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఒక హాలో కక్షలో తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతుండటం వలన దానికి ఎప్పటికీ కూడా చీకటి రాదు. అంటే ఒకవేళ ఏదైనా ఒక అంతరిక్ష నౌక లేదా ఒక ఉపగ్రహం ఒకవేళ భూమి చుట్టూ తిరుగుతుంది అనుకోండి, అదేమవుద్ది ఖచ్చితంగా కొంత టైంలో డే టైం ఉంటుంది, అంటే పగటి వైపు ఉంటుంది, కొంత టైంలో రాత్రి వైపు ఉంటుంది. ఇప్పుడు ఆదిత్యాన్ని మనం ప్రవేశపెట్టిందే సూర్యుడి గురించి పరిశోధించడానికి. చీకట్లోకి వెళ్ళిపోతే మనకేంటండి ఉపయోగం? లేదు కదా. సో చీకట్లోకి వెళ్లకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆదిత్య అనే నౌకని L1 దగ్గర ప్రవేశపెట్టారండి. ఒకటి. అలాగే L2 దగ్గర ఉన్న అన్నింటికంటే ఇంపార్టెంట్ నౌక ఏంటి అంటే మీకు అమెరికాకి సంబంధించిన స్పేస్ టెలిస్కోప్, హబుల్ స్పేస్ టెలిస్కోప్ స్థానంలో వచ్చిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఏదైతే ఉందో ఆ టెలిస్కోప్ L2 స్థానంలో ఉందండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపే. దాన్ని అక్కడ ఎందుకు పెట్టారు? క్లియర్, మళ్ళీ సేమ్ పాయింట్ అండి. ఇప్పుడు ఒకవేళ L1 దగ్గర పెట్టామనుకోండి, L1 దగ్గర పెడితే ఇట్లా భూమి కనిపిస్తుంటుంది, సూర్యుడు కనిపిస్తుంటాడు, మనకేం ఉపయోగం అండి? అది L2 దగ్గర పెడితే ఇది ఎప్పుడూ చీకట్లోనే ఉంటుంది. ఈ చీకట్లో ఉండడం అంటే మొత్తం భూమి వల్ల ఎలాంటి ఇంపాక్ట్ కూడా దానికి ఉండదు. సో అందువల్ల ఏమవుతుందంటే అది విశ్వాన్ని చాలా ఈజీగా పరిశోధించడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా, అంటే భూమి అడ్డంకి కానీ, చంద్రుడి అడ్డంకి కానీ, సూర్యుడి అడ్డంకి కానీ ఏమీ లేకుండా విశ్వాంతరాల్ని నిరంతరం పరిశోధించడానికి దానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకనే దాన్ని L2 స్థానం దగ్గర పెట్టారు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా కావాలంటే L1 స్థానం దగ్గర నాసాకి సంబంధించి వీటికి సంబంధించిన ఇంకొన్ని నౌకలు కూడా ఉన్నాయండి. అన్నింట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే సోహో అనే నౌక ఇప్పుడు ప్రస్తుతం వర్కింగ్ లో ఉంది. సోహో, సోలార్ అండ్ హీలియోస్ఫిరిక్ అబ్జర్వేటరీ అనే నౌక. ఈ సోహో అనే నౌక సూర్యుడి గురించి పరిశోధించాలి కాబట్టి, సూర్యుడి నుంచి వచ్చే విండ్స్ ఉంటాయి కదా, సౌర పవనాలు, వాటిని పరిశోధించాలి కాబట్టి దాన్ని L1 దగ్గర పెట్టారు. అలాగే ఇంకొక నౌక కూడా ఉందండి, దాని పేరే డిస్కవర్ అండి. డిస్కవర్ స్పెల్లింగ్ తప్పుగా రాయలేదు, DSCOVR అంటే డీప్ స్పేస్ క్లైమేట్ అబ్జర్వేటరీ అని అర్థం అండి. ఇది కూడా నాసాకి సంబంధించింది. సోహో అనేది అయితే యూరోపియన్ స్పేస్ అసోసియేషన్ది మరియు నాసాకి సంబంధించిన నౌక అన్నమాట. సో వీటితో పాటు మన దేశానికి సంబంధించిన ఆదిత్య L1 అనే నౌక కూడా మనకి ప్రస్తుతం ఇక్కడ ఉన్నాయి. ఓకే, వీటితో పాటు మిగతా దేశాలు కూడా అక్కడికి పంపించదామని ట్రై చేస్తున్నాయి. అలాగే L2 దగ్గర మీకు చెప్పాను కదా, L2 దగ్గర ఉన్న ప్రధానమైన నౌక ఏంటంటే ప్రస్తుతం మనకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అన్నింటికంటే ఇంపార్టెంట్. దీన్ని నాసా, యూరోపియన్ స్పేస్ అసోసియేషన్, కెనడియన్ స్పేస్ అసోసియేషన్ ఇవన్నీ కలిసి పంపించాయి. సో ఇది మనకి ఇంపార్టెంట్. సో ఇవి మనకి ప్రస్తుతం L1, L2 దగ్గర ఉన్న నౌకలండి. అంటే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను ఏంటంటే ఈ L1, L2 పాయింట్లు అన్నీ కూడా కేవలం సూర్యుడికి భూమికే కాదు, భూమికి చంద్రుడికి ఉంటాయి. అలాగే ఇంకా వేరే రెండు వస్తువుల మధ్య, అంటే ఒక వస్తువు ఇంకొక వస్తువు చుట్టూ పరిభ్రమిస్తుంటే వాటి మధ్య కూడా ఉండొచ్చు. ఇది లగ్రాంజియన్ బిందువుల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.